the Nak Comedy Show powered by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo lo ippudu mana Chanti. Let's call upon Chalaki Chanti and his team. ఆనంద వికటానంద స్వామికి జై. ఆనంద వికటానంద స్వామికి జై. ఆనంద వికటానంద స్వామికి జై. మిమ్మల్ని నేను ఒక చిలిపి ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? తప్పకుండా స్వామి. అమ్మ పెట్టే పండు అట్టిపండు, మరి నాన్న పెట్టే పండు? స్వామి ఏమిటి స్వామి ఆ ప్రశ్న? ఊరి నీ ముసలోడు, అది బూతు కాదురా, నార్మలే. ఏమిటి స్వామి? అమ్మ పెట్టే పండు అరటిపండు, నాన్న పెట్టే పండు చింతపండు. ప్రేక్షకులకి ఇదే నా ప్రశ్న. ప్రపంచంలో ఎతికినా దొరకనిది, ఎప్పుడు మీతోటే ఉండేది, ఎవరికి ఎప్పుడు మీరు వాడేది కనుక్కోండి. సమాధానం నాకు SMS చేయండి. మీరు SMS చేయాల్సినటువంటి నెంబరు 888888 చేయండి. ఒకవేళ అది పోకపోతే నాగబాబు గారికి కానీ రోజా గారికి కానీ పంపించండి. మీ ఆస్తులని మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద వికటానంద స్వామికి డాన్సింగ్ యోమా యాయాయో మాంచింగ్ యోమా తాయాయే. ఒక్కటి అర్థమైతే జోడి చెచ్చు కొట్టాయ్యా. మ్యాటర్ ఏంటంటే ఊపర్ భగవాన్ హే నీచే మనం హే మిడిల్ మిడిల్ మే చోర్ కా కేల్ హే అన్నాడు కన్ అనే ఒక మహనీయుడు సంస్కృతాన్ని హిందీలోకి రాస్తూ. అది మీకెలా తెలిసింది స్వామి? నాకు తెలియలేదు, నేను సినిమాలో చూసి చెప్పాను. రావు గోపాలరావు గారు చిరంజీవి గారితో చెప్తుంటే చూశాను, రాక్షసుడు అనే సినిమాలో. మంచి సినిమా, దానిలో ఒక బ్రహ్మాండమైన పాట ఉంది, అచ్చా అచ్చా నచ్చా నచ్చా అని. అప్పుడు నేను లేని కానీ లేతే ఆ భక్తురాలు స్వామి హస్బెండ్ హస్బెండ్ అంటారు, భర్తను పిలవకుండా. అసలు హస్బెండ్ ఏమిటి స్వామి? ప్రతి ఆడదాని ముందు మగాడు బెండవలసింది నాయన. స్వామి ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి అంటారు, ఇంతవరకు నాకు అర్థం లేదు స్వామి. ప్రజలకి రావాల్సిన ప్రతి నిధిని కొట్టేసేవాడే ప్రజాప్రతినిధి. స్వామి వైస్ ఛాన్సలర్ అంటే ఏంటి స్వామి? మంచి ప్రశ్నే వేసాడు వెధవ. వయసులో ఉన్నప్పుడు ఛాన్స్ తీసుకునేవాడే వైస్ ఛాన్సలర్. స్వామి ఒక భక్తుడు అడుగుతున్నాడు, అయ్యా ప్రతి మగాడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది కదా, అవును. ఎలా స్వామి అది? బ్రహ్మాండమైన ప్రశ్న. ఇప్పుడు ఎలా చెప్పాలి నీకు? ఇప్పుడు నువ్వు బ్రహ్మాండమైన రంగులో ఉన్నావు, Yes, sir. నేను ఎవరైనా ప్రేమిస్తారా? కష్టం. నువ్వు వెళ్ళి అమ్మాయినైనా ప్రేమించావనుకో, ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుందా? కష్టం. కష్టం. అదే నువ్వు విజయం పొందాలని ఆ అమ్మాయి నీకు వెళ్ళి MBA పాస్ అవ్వు, నేను పెళ్లి చేసుకుంటా అంటే, నువ్వు రాత్రనక పగలనక కష్టపడి చదివి పెద్దయి పాస్ అయ్యి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్తే ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు నీ విజయం వెనక ఎవరున్నారు? ఒక్క నిమిషం సార్, రేష్మి ఉంది స్వామి. పళ్ళు రాలిపోతాయి. ఎవరున్నారని అడిగా. ఓహో, ఆ ఎంబీ అమ్మాయి ఉంది స్వామి. చూసావా, ప్రతి మగాడి వెనక ఒక స్త్రీ ఉంటుంది. అది. స్వామి ఒక భక్తుడు అడుగుతున్నాడు, అయ్యా కామా తురాణం నా భయం నా లజ్జ అన్నారు, అంటే ఏంటి స్వామి? సంస్కృతంనైనా కామాతురాణం నా భయం నా లజ్జ. ప్రపంచంలో దేవుడు మాట్లాడుకునేది సంస్కృతం, దాని తెలుగు మనకి భాషలో పరిచించేది హిందీ. సూపర్ స్వామి. అసలు యాక్చువల్ గా అది కామాతురాణం నా భయం నా లజ్జ కాదు నాయన. చెప్పండి. కామ్ అంటే పని, తురాణం యాక్చువల్ గా అది తేరానాం అంటే నీ పైన నీ పేరు మీద జరిగే ప్రతి పని. నా భయపడకు నాలా నజ్జ. ఆహా, తీసుకురావచ్చు, తీసుకెళ్ళచ్చు. ఆహా, సూపర్ సూపర్ స్వామి. సిగ్గుజనం లేదు, వింటాడు ఏది చెప్పిన. ఆనంద వికటానంద స్వామికి జై. ఆనంద వికటానంద స్వామికి చెప్పండి. స్వామి సర్కిల్ ఇన్స్పెక్టర్ పైన ఎవరుంటారు? టోపీ ఉంటుంది, నీకెందుకు? వంటగదిలో శ్రమను తగ్గించేందుకు మిక్సర్ వాడతారా, గ్రైండరా? శ్రమించే మొగుడు. ఇంకో డౌట్ స్వామి, ఆ, సృష్టిలో 2 జాతులు ఉన్నాయి. అవును మగ జాతి ఉంది, అవును ఒక ఆడజాతి ఉంది. అవును. అలాగే ఆడజాతి గురించి ఒక చక్కగా చాలా నీట్ గా చెప్పారు. ఏమిటది? కార్యేషు దాసి ఆ కరణేషు మంత్రి ఓ భోగ్యేషు మాత శయనేషు రంభ. ఇంత అద్భుతంగా చెప్పారు కదా, మగవాళ్ళ గురించి లేదండి స్వామి. మోసం చేశారా? అది యాక్చువల్ పదం అది కాదు. ఆడవాళ్ళందరూ కలిసి మన మగవాళ్ళని మోసం చేశారు, అందుకే నేను బాబాగా మారే. మ్యాటర్ ఏంటంటే నాన్న, కార్యేషు దాసి కాదది, కార్యేషు ప్రభువా అంటే ప్రతి పని చేసేవాడు మగాడు ప్రభువు. శరణేషు రాజు, శరణం కోరాలంటే రాజు దగ్గరికి వెళ్ళాలి. భోజ్యేషు పుత్ర, మరి సుఖం కావాలంటే పుత్రుడే మెయిన్. శయనేషు మన్మద, అది అడక్కు చెప్పలేను. స్వామి అయ్యా సింహం ఎదురు పడితే ఆ, ఏ స్టెప్ తీసుకోవాలి? పెద్ద పెద్ద స్టెప్ తీసుకోవాలి, అయితే దొరికిపోతాం. స్వామి ఆ, ఇప్పుడు నేను నల్లగా ఉన్నాను కదా, ఆ. తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలి స్వామి? మంచి ప్రశ్న వేసావు. కలగను.
కలేగను వర్కౌట్ అవ్వదు. సముద్రం నీ ఇంటి ముందుకు వస్తుందా? సూర్యుడు నీతో మాట్లాడతాడా? రాడు. చంద్రుడు నీకు డబ్బులు ఇస్తాడా? ఇవన్నీ ఎంత నిజాలో నువ్వు తెల్లగా బాబు కూడా అంతే నిజం. ఆనంద వికటానంద స్వామికి. ఏంట్రా ఇది? చెప్పండి. ఏ, కొడతావేంటి? ఏమనుకున్నావు? స్వామి శపించాడు ముందు. అన్ని ఊర్లు తిరిగితే ఈ ఊర్లో దొరికాడు దొంగ స్వామీజీడు. Tancio ma chanto madre chet mamar ma chari mabre po. స్వామి హరిపా ఆనంద వికటానంద స్వామికి. ఆనంద వికటానంద స్వామికి. స్వామి మీకు ఇన్ని కళలు ఎలా తెలుసు స్వామి? కళ కళ అంటే మంచి ప్రశ్న వేశాడు రా ముసలివాడ. మ్యాటర్ ఏంటంటే స్వామి. మనిషి పుట్టేటప్పుడు ఆనంద కళ, పోయేటప్పుడు అదే మనిషికి ప్రేత కళ. ఓహో. మధ్యలో ఈ కులుకులు ఎందుకే శశికళ? నీకైనా వద్దే చంద్రకళ. స్వామి ఆ, మొదటి రెండు అర్థమైనాయి. ఈ శశికళ చంద్రకళ ఎవరు స్వామి? నా పాత అకౌంట్లు అదే పాత భక్తులు. జానీ జానీ ఎస్ పప్ప, ఆహా. ఈటింగ్ షుగర్ నో పప్ప, ఓ స్వామి. టెల్లింగ్ లైస్ నో పప్ప, తెలుసుకోండిరా ఎర్రి పప్ప. నేను ఆధ్యాత్మిక జ్ఞాన పరీక్షకు వెళ్తున్నాను. మళ్ళీ కలుద్దాం. బాబా చంటికి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది బాబా? జరగదు. కళ్ళతో చూస్తున్నావుగా, సన్యాసం తీసుకున్నాడు, వర్కౌట్ అవగా. ఎందుకు రానా అన్న మనకి ఇవి? బాగా చేసావు చంటి. థ్యాంక్ యూ సార్. సో మన జబర్దస్త్కి ఒక గురువు వచ్చాడయ్యా. నేను ఈ శ్లోకాలు చెప్పే ముందు మీ అందరినీ ఒక ప్రశ్న అడిగాను, గుర్తుందా? ఏమని? ప్రపంచంలో ఎవరికి దొరకనిది, మీరు ఎంత వెతికినా దొరకనిది మీలోనే ఉంది, మీరు వాడేది ఏంటది? చెప్పు. గాడిది గుడ్డు. అందుకే నన్ను నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి. గుడ్, ఫెంటాస్టిక్.